ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. అధ్యక్ష, యాక్చువల్లీ ఉమెన్ మీదే మనం డిపెండ్ అయి ఉంటాం అధ్యక్ష. ఎలాగంటే నేను ప్రత్యేకంగా చూడాల్సింది, చిన్నప్పుడు మనందరం కావాల్సింది అమ్మ కావాలి, కొంచెం పెద్ద అయితే అక్కన అవసరం ఉంటుంది, కొంచెం మనం ఒక ఏజ్లోకి రాగానే భార్యతో ఒక బంధం ఉంటుంది, కొంచెం ముసలైపోయిన తర్వాత కూతురుతో ఒక సంబంధం ఉంటుంది అధ్యక్ష. అంటే మనమే వాళ్ళ మీద డిపెండెంట్ అధ్యక్ష ఈ ఉద్దేశంలో చెప్పాలంటే. అందుకని ఉమెన్ గొప్పతనాన్ని అంటే నేను ప్రత్యక్షంగా చూసింది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా అధ్యక్ష, భారతదేశంలో మనం జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం, ప్రపంచం కూడా SDG 2030 గురించి కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఒక ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయగలుగుతాం, ఆ సోషల్ స్టిగ్మాని ఎలాగా ఆపగలుగుతాం అనేది కూడా మనందరం కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకప్పుడు భార్యకి, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీరో ఇన్కమ్, అంటే ఇంటిలో చేసే శ్రమకి వాల్యూ కట్టలేము. అలాంటిది ఈ డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చి జీరో ఇన్కమ్ నుంచి 4,000, 5,000 ఇన్కమ్ క్రియేట్ చేసిన ఘనత ఏదైనా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చి వాళ్ళని సెల్ఫ్ సస్టైన్గా ఉండడం, మార్కెటింగ్ చేయడం, వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్ని అమ్ముకునే అవకాశాన్ని ఇచ్చారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే పథకం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ బేటీ నిజంగా చాలాసార్లు మనకి కాపాడిందనే చెప్పాలి. ఎందుకంటే ఒలింపిక్స్ గేమ్లో చూడండి, ఇంటర్నేషనల్ గేమ్స్లో చూడండి, మన ఆడవాళ్ళే పథకాలు తీసుకొచ్చి మన దేశాన్ని ప్రతిష్ఠ నిలబెట్టారని మరొకసారి గర్వంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే నిన్ననే ముఖ్యమంత్రి గారు శక్తి యాప్ కూడా విడుదల చేయడం, దాని గురించి అనౌన్స్ చేయడం, 3 సార్లు షేక్ చేస్తే ఎలాంటి వాడినైనా షేక్ చేస్తానని సీఎం గారు చెప్పడం, వాళ్ళందరికీ ఇచ్చిన భరోసాను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ మహిళలు యాక్చువల్లీ మనకి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక మహిళనే అధ్యక్ష. మన ఇంటిలో కూడా మహిళలు చేసే డబ్బులు, ఆ పొదుపు కూడా చాలా అద్భుతం అధ్యక్ష. మనం తెలియకుండా ఇచ్చే డబ్బులు ఒక్కొక్కసారి కరోనా టైంలో మా అందరికీ తెలిసింది మా అమ్మ ఎంత దాసింది అనేది, అలాగే మా అక్కలు ఎంత దాశారు అనేది. ఎందుకంటే ఆ 2,000 నోట్లు చెల్లవని చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి నా దగ్గర ఇన్ని నోట్లు ఉన్నాయని, అమ్మ ఎలా దాసావని అప్పుడు అడిగినప్పుడు, అంటే వాళ్ళకున్నే ఫైనాన్స్ స్టెబిలిటీ, ఆ ఫైనాన్స్ ఒక విధానమైన ఒక ప్రహరీ కట్టుకుంటారు అధ్యక్ష. ఆ పొదుపులో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. అలాగే బీహార్లో ఒక మహిళా బ్యాంక్ ఉంటుంది అధ్యక్ష, అద్భుతంగా నడుపుతున్నారు. రన్ బై ది ప్రైవేట్ బ్యాంకే, అది కోఆపరేటివ్ బ్యాంకు, చాలా రాష్ట్రాలకు ఆదర్శమైంది బీహార్ లాంటి స్టేట్లో. దాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు పొదుపుల గురించి చెప్పాం. ఇంకొక విషయం, వీళ్ళ దారి సాహసాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో మనకి వీరమంగి కుయిలి అని తమిళనాడులో ఒక కమాండర్ ఉంటుంది అధ్యక్ష. ఆమె పేరు వెల్లినచ్చర్ క్వీన్కి. అంతవరకు ఎవరికి ఆలోచన రాలేదు. అంటే బ్రిటిషర్స్ ఆమెపై దాడి చేస్తున్నప్పుడు ఈ కమాండర్ ఏం చేస్తుందంటే ఆ పేలుడు పదార్థాలని తీసుకొని తనపైన నెయ్యి పోసుకొని అంటించుకొని ఆ రోజు రాణిని కాపాడగలిగింది. అంటే అప్పట్లో ఉన్న సైనికులు కూడా, ఎవరైతే మెన్ ఉన్నారో వాళ్ళు కూడా చేయలేని సాహసం ఈ కుయిలి చేయడం జరిగింది అధ్యక్ష. మొట్టమొదటిగా ఇదే కాన్సెప్ట్లో చాలా వరకు వేరే విధంగా వెళ్ళింది. అయితే అధ్యక్ష, మన చిన్నపిల్లల్ని జనరల్గా ఎవరికి ఇవ్వలేము, స్ట్రేంజర్స్కి ఇవ్వలేము. కానీ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాలకి ఒక నమ్మకంగా పంపిస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఆ కేంద్రాల్లో ఉండేవాళ్ళు కూడా అమ్మలే అని అధ్యక్ష. అందుకనే ఈ యొక్క గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. నర్సింగ్ కాలేజెస్లో కానీ, మెడికల్ కాలేజెస్లో కానీ ఇప్పుడు ముందంజ ఉన్నది కూడా ఖచ్చితంగా ఉమెన్ అనేది డామినేట్ చేస్తున్నారు అధ్యక్ష. మీరు ప్రతి హాస్పిటల్లో చూడండి, వాళ్ళని ఇప్పటికీ కూడా మనం దాటలేము. ఇది ఒక మంచి శుభ పరిమాణం అని చెప్తున్నాను అధ్యక్ష. అయితే వీళ్ళు పాలనలో కూడా గొప్పవాళ్ళు అధ్యక్ష. ఒక శివాజీ మహారాజుని తయారు చేసింది జీజాబాయినే, అలాగే తెలంగాణని పాలించింది ఒక రుద్రమ్మనే, అలాగే సుల్తాన్ డైనస్టీని కూడా రూల్ చేసింది ఒక ఉమెనే అధ్యక్ష. ఒక పదంతో క్లోజ్ చేస్తున్నారు అధ్యక్ష. కేరళలో అప్పట్లో ఉన్న ఈ నంబియార్లు రాజులకి శిస్తులు కట్టలేక తన రొమ్ములు కోసి దానంగా ఇచ్చి ఆ ట్యాక్స్ని కూడా అరగట్టింది కూడా నెంగిలి అమ్మగారే.
ఆమెకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలు చదువుకోకూడదు అనుకునేటప్పుడు సావిత్రి మహాపూలే అమ్మకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బ్రిటిష్ వారితో ప్రాణంగా పెట్టి సిపాయి తిరుగుబాటుకి ఈ మూమెంట్కే ఒక ప్రాణం పోసిన ఝాన్సీ లక్ష్మమ్మకి ప్రణామాలు తెలియజేస్తూ, మహిళలందరూ మహారాణులే, అమ్మలందరూ అమృతమూర్తులే. ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ సభలో ఉన్న మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తక్కువ సమయంలో చాలా బాగా చెప్పారు, అందరినీ స్ఫూర్ణకు తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ